పరిశుద్ధుల పరిశుద్ధుల మౌనతుడా నాయన ఇవ్వండి. క్రిస్మస్ పండుగలు ఎన్నో వస్తాయి. మేము బతుకు ఒక 100 ఏళ్ళు మనం జీవించినట్లయితే మన భారతదేశంలో మార్పు రావాలి. భారతదేశ నాయకుల్లో మార్పు రావాలి. భూలోక పైన ఉన్న సేవకుల్లో మార్పు రావాలి. నేను నమ్మిన ప్రజల్లో మార్పు రావాలి తండ్రి. దినమెల్లా ఆరాధించిన వారు, దినమెల్లా స్తుతించిన వారికి దినమెల్లా క్రిస్మస్ పండుగనే. ఈ రోజు కూడా ప్రభావ చాలా మంది వచ్చారు. ఈ రోజు వచ్చిన వాళ్ళంతా మార్పు రావాలి. వాళ్ళు మార్పు చెందాలని మేము ప్రార్థన. మార్చుకో, హృదయం మార్చుకో, నేత్రాలు మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో. మార్చడానికి ప్రభు యేసు క్రీస్తు నామములో హల్లెలూయా. Namah
మా కొరకే జన్మించావు. మేము కూడా ఈరోజు బాప్తిస్మానగా మేము కూడా మీ కొరకే జన్మించాము. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా యోహాన్ బ్రదర్ వచ్చి వాక్యం ప్రార్థన చేసేందులో చేశారు కదా. ఈ జ్ఞానం నన్ను మోసం చేశారు. ఏం చేశారంటే ఉగ్రహాత్మ తెచ్చుకొని కోపం తెచ్చుకొని అందరు కూడా పుట్టిన మొదలుకొని 2000 సంవత్సరము ఉన్న వయసు పిల్లలకి అందరికి చెప్పాడు. అందరు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా బయటికి లాగి అందరు కూడా కోసేయమని చెప్పాడు. హల్లెలూయా. మానవుడు హృదయమే మహాఘోరమైనది. హృదయాన్ని కాపాడుకునే నిమిత్తము దినమల్లా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఏ మార్గం నుండి వెళ్ళదన్నాడు, ఏ మార్గం నుండి వెళ్ళమన్నాడు. ప్రభు చెప్పిన మాటలు మనం పాటించినట్లయితే నిజమైన క్రిస్మస్ ఈరోజు. హల్లెలూయా. ఎన్నో వస్తాయి, కాదనలే. పండుగలు ఎన్నో వస్తాయి, కొత్త సంవత్సరాలు కూడా ఎన్నో వస్తాయి. 100 సంవత్సరాలు బతికేవారు. హల్లెలూయా. మన జీవితంలో మార్పుందా? మన హృదయంలో మార్పుందా? మన స్థితి నుంచి పాత స్థితికి బయటికి వచ్చామా లేదా? రాకపోతే ఈరోజు మనం పూర్తిగా చేంజ్ అవ్వలే. హల్లెలూయా. చూడండి మరి ఈ సమయంలో మన వాక్యం వెళ్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. చూడరా 2వ అధ్యాయము లూకా సువార్త. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. వారి మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. ఈరోజు యేసు నమ్మిన తర్వాత కూడా నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఈరోజు యేసు నమ్మిన తర్వాత కూడా నువ్వు దిగులు చెందుతున్నావా? నీ కుటుంబంలో భయం ఉందా? నీ హృదయంలో భయం ఉందా? దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మానవుడు పాపం కడగడానికి, ప్రతి మానవుడిని పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, ప్రతి మానవుడికి ఇగో సమాప్తి వరకు నేను వారికి తోడే ఉండడానికి ఆ పశు భగవంతుడు పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళి పూజించి సర్వలోకానంతా కూడా నువ్వు ప్రకటించము. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. అందు గురించి ఆ గొర్రెలు భయపడినట్టుగా మీరు భయపడుతున్నారా? గొర్రెలు దిగులు చెందడం నువ్వు దిగులు చెందుతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తున్న వాడికి భయం లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరైతే జన్మించాడో ఎన్నని కూడా భయపడడు. మరణం వచ్చిన భయపడడు, లేని వచ్చిన భయపడడు. యేసుక్రీస్తు నా కొరకు పశు కాపలా జన్మించాడు. ఆ ధన్యత నాకు ఇచ్చాడు, నా ధన్యత అతను తీసుకున్నాడు. హల్లెలూయా. చాలా క్రైస్తవులు ఈరోజు భయపడుతూ, చాలా మంది సేవకులు భయపడుతూ ఏమవుతుందో, నా జీవితంలో ఏమవుతుందో, నా జీవితంలో ఏం జరుగుతుందో, నా ఈ స్థితి తొలిపోతుందో లేదో చాలా మంది భయపడుతూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సుమా, ఈ లాస్ట్ అండ్ ఫైనల్ క్రిస్మస్ నీ జీవితంలో ఒకసారి ఉంటాడు. హల్లెలూయా. యేసు అంటే ఏంటమ్మా? హల్లెలూయా. నిన్ను రక్షించిన వాడు పుట్టాడు. యేసు అనగా రక్షకుడు. నిన్ను రక్షించేవాడు, నేను పదే నిమిషాలు రక్షించేవాడు, నేను కాపాడే